శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా డిసెంబర్ నెల 8వ తేదీ ఆదివారం నుండి డిసెంబర్ నెల 14వ తేదీ శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ విధమైనటువంటి పరిహారములు పాటించాలి మొదలైన విషయాలను ఇప్పుడు మనం శాస్త్రపరంగా సంప్రదాయబద్ధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఒకసారి చూద్దాము. గ్రహ సంచార ప్రకారంగా ఈ వారం వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, ధనుస్సులో చంద్రుడు 14వ తేదీ వరకు మీనంలోకి వస్తాడు. మకరంలో శుక్రుడు, కుంభంలో శని, అలాగే మీనంలో రాహువు. ఈ వారం మనకు ప్రధానంగా ఒక యోగాలు ఏమిటి అంటే శని చంద్రుడితో కలవటం ఒకటి, శని చంద్రుల యొక్క యుతి, అలాగే శని రాహువులతో శని చంద్రుడితో కలవటం, రాహువు చంద్రుడితో కలవటం. ఈ వారంలో రెండు మనకు సంభవిస్తాయి. సాధారణంగా మనం గ్రహ సంచార రీత్యా ఇవన్నీ కూడా మారుతూ ఉన్నటువంటి గ్రహాలు కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని మనం ఫలితాలను చూస్తాము. కాబట్టి మేషరాశి వారికి ఇప్పుడు ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం మొట్టమొదలు చెప్పుకుందాము. ఈ వారం ఉన్నటువంటి పండుగలు కూడా చూసినట్లయితే ప్రధానంగా కాలభైరవ అష్టమి ఆదివారం నాడు చాలా మంచి రోజు అండి. కాలభైరవుడు అవతరించినటువంటి రోజు అంటారు. మార్గశీర్ష మాసం అంతా అనేక జయంతులు ఉంటాయి. సుబ్రహ్మణ్య జయంతి, దత్తాత్రేయ జయంతి, కాలభైరవ జయంతి చాలా విశేషమైనటువంటి మాసం అండి. అలాగే 11వ తేదీ మోక్షద ఏకాదశి, ఆ రోజు మోక్షద ఏకాదశి అంటారు. మన పండుగల్లో ఆ రోజే గీతా జయంతి కాబట్టి భగవద్గీత అవతరించినటువంటి రోజు. 12వ తేదీ వాసుదేవ ద్వాదశి, అలాగే 13వ తేదీ పాషాణ చతుర్దశి, 14వ తేదీ శనివారం నాడు దత్తాత్రేయ జయంతి. కాలాగ్నిశమన దత్తాత్రేయ స్వరూపంగా మరి ఆ రోజున దత్త భగవానుడు చక్కగా మృగశిర నక్షత్రంలో అవతరించినారు. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ వారం అనేది ఇప్పుడు చూద్దాము. మేషరాశి వారికి ఈ వారం అంతా బుధుడు, గురువు, శని, కేతువులు అంటే వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడు, వృషభంలో ఉన్నటువంటి గురువు, అలాగే కుంభంలో ఉన్నటువంటి శని, మీనంలో ఉన్నటువంటి రాహువు, కన్యలో ఉన్నటువంటి కేతువు. కేతువు కొంత శుభాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే ఇక్కడ రవి 16వ తేదీ వరకు అర్ధశుభుడు. మేషరాశి వారికి ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఉత్తమ కాలం అని చెప్పవచ్చండి. ఈ వారం కూడా గ్రహ సంచార రీత్యా మేషానికి చాలా అనుకూలమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది ఈ వారం కూడా నడుస్తుంది. శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఒకటేంటంటే మేషరాశి వారికి అద్భుతంగా గురుబలం, సంపూర్ణమైనటువంటి గురుబలం అనేటువంటిది ఉంది. రాజకీయ నాయకులకు కీర్తి ప్రతిష్టలు
లభిస్తాయి. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా ధనలాభం అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆత్మీయుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి సహాయం అనేటువంటిది కూడా అందుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అనేటువంటివి కూడా వింటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతోంది. నిరుద్యోగులకు ఖచ్చితంగా మంచి అవకాశం అయితే వస్తుందండి. నిరుద్యోగులకు ఏదైనా కాల్ లెటర్ కానీ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఈ వారం అధికంగా ఉంది. ఉద్యోగులు ఉద్యోగంలో కష్టపడండి. ఫలితం గురించి ఇప్పుడు ఆలోచించకండి. ఖచ్చితంగా ఆత్మీయుల యొక్క సహాయంతో, ఉద్యోగంలో ఉన్నటువంటి కొంతమంది మిత్రుల యొక్క సహాయంతో సంపూర్ణమైనటువంటి చక్కటి పని చేస్తే మీకు మంచి ప్రమోషన్లు కూడా లభిస్తాయి. వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులు ఇవి పెట్టకండి, కానీ ఉన్నటువంటి వాటితో తప్పకుండా లాభం పొందుతారు. ఈ వారం శుక్ర శనివారాల్లో కూడా చాలా మంచి వార్త వింటారు. అలాగే వ్యాపారపరంగా పురోగతి అనేది కూడా సాధిస్తారు. విదేశీ పర్యటనలు అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకు, అంటే ఈ చదువుకోవడానికి వెళ్ళేటువంటి వారికి, మేషరాశి విద్యార్థులకు విదేశీ సంబంధమైనటువంటి యోగాదులు కూడా కలగబోతున్నాయి. మంచి యూనివర్సిటీస్కి అప్లై చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ బుధ గురు శుక్రవారాల్లో చేయవచ్చు. కాబట్టి ఒక రకంగా మేషరాశి వారికి చాలా ఉత్తమ కాలం నడుస్తోంది. ఇంకా ఉత్తమ కాలం కావాలి, ఇంకా మేము బాగుండాలి అని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా ఈ వారం అంతా సూర్యనారాయణ స్వామి, ఎందుకంటే మార్గశీర్ష మాసంలో దేవతారాధన చాలా మంచి ఫలితం ఇస్తుంది. అందులో ఇప్పుడు ఈ ఆదివారం అంటే ముఖ్యంగా మీకు నరఘోష కూడా బాగా ఉంటుంది. మేషరాశి వారికి కాలభైరవ అష్టకం పఠించండి. వీలైతే కాలభైరవ దర్శనం చేసుకోండి. కాలభైరవ ప్రీతిగా కుక్కలకు, శునకాలకు ఏదైనా ఆహారాన్ని సమర్పించండి ఆదివారం నాడు. అలాగే శనివారం నాడు దత్తాత్రేయ జయంతి రోజున దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతిగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణ చేయండి, సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా కుజుడు, శుక్రుడు, రాహువు చాలా శుభంగా ఉన్నారు. గురువు కూడా అర్ధశుభుడు. అంటే వృషభ రాశి వారికి ఒక్కటి నేను చెప్పొచ్చింది ఏంటంటే, గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలంగా ఉంది, కానీ మరీ అనుకూలంగా అనేటువంటి దృష్టి పెట్టుకోవద్దు. కష్టే ఫలి, కష్టపడండి, ఫలితం తప్పకుండా మీకు దక్కుతుంది. విద్యార్థులకు చెప్పవలసింది, లక్ష్య సాధన చేయాలి అంటే ఏకాగ్రత, ఓర్పు చాలా వరకు కూడా అవసరం అవుతాయి. రాజకీయ నాయకులకు చెప్పవలసింది ఏమిటి? ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే పనులు దాదాపుగా పూర్తవుతాయి. మీకు సంబంధించినటువంటి ఆర్థిక సంబంధమైన లావాదేవీలు కూడా చాలా సంతృప్తిగానే ఉంటాయి ఈ వారం. అప్పులు చాలా వరకు తీర్చుకుంటారు. అప్పులు కొత్తగా మాత్రం చేయకండి. బంధువుల నుంచి ఆహ్వానాలు, వ్యాపార లావాదేవీలు కొంత ఆశాజనకంగానే ఉన్నాయి. ఉద్యోగపరంగా కూడా ఉద్యోగస్తులకు పదవి ఉన్నతులు కలగవచ్చు. రాజకీయ వర్గాలకు సన్మాన యోగము. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. అలాగే కొన్ని విషయాలు మీకు తెలియకుండానే మీరు మాట్లాడటము, అపార్థాలు రావటము, ఇంట్లో గందరగోళమైన పరిస్థితులు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అపార్థం వచ్చే విధంగా మాట్లాడకపోవటం అంటే ఒకటేంటంటే, వృషభ రాశి వారు గురువారము అలాగే మంగళవారము 2 రోజులు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే అవసరానికి డబ్బులైతే తప్పకుండా అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరు వచ్చి అడుగుతారు, మొహమాటం పెట్టుకోవద్దు. సహాయం చేయదలిస్తే చెయ్యండి, అంతేకాని పేరు కోసమో గొప్ప కోసమో ఇలా చేస్తే ఖచ్చితంగా మోసపోతారు. అందువల్ల జాగ్రత్తగా ఉండమని సూచన చేస్తున్నాను. అలాగే స్త్రీలకు తొందరపాటు పనికిరాదు. కొంత ఓపిక పట్టండి. ఈ పని వెంటనే కావాలి, ఇది ఇప్పుడే కావాలి, ఇటువంటి ఆలోచనలు చేయకండి. కొంత ఓపిక పట్టండి. వృషభ రాశి స్త్రీలు, భవిష్యత్తు మీకు బాగుంటుంది. కొత్తగా పెళ్లి సంబంధాలు చూడటం,
పనులు మొదలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే కొంత గ్రహ సంచార రీత్యా అనుకూలత అనేటువంటిది వృషభ రాశి వారికి అయితే కొంత బాగానే ఉండబోతోంది. భవిష్యత్తు మంచి అవకాశాలు కూడా వస్తాయి. పర్యాటక రంగంలో ఉన్నవారికి, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వారికి పదోన్నతి సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. అందుకే వృషభ రాశి వారు ఏం చేయాలి అంటే ఈ వారమంతా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. వీలైతే ఎప్పుడైనా దత్తక్షేత్ర దర్శనం చేసుకోవటము, పొద్దున్నే పెసళ్ళు కొన్ని మీ మించి గుప్పెడు తిప్పుకొని డాబా మీద పోయండి. తద్వారా పితృదేవత అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆ పక్షులు తింటుంటే కొంత వృషభ రాశి వారికి కొంత అనుకూలత అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఇది మంచి పరిహారము శాస్త్రపరంగా నేను చూసినటువంటిది. అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణం కూడా ఈ ఆదివారం నాడు తప్పకుండా చేయండి. కాలభైరవాష్టకం చాలా మంచిది, మీకు మంచి శక్తినిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా కాస్త బుధుడు ఒక్కడే శుభంగా ఉన్నాడు. అంటే మిథునం నుంచి 6వ స్థానంలో వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడు కొంత మంచి ఫలితాలు ఇవ్వబోతున్నప్పటికీ కూడా మకరంలో ఉన్న శుక్రుడు కూడా కొంత పర్వాలేదు. మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఆరోగ్య విషయంలోనే మీకు నరదృష్టి విపరీతంగా ఉంటుంది. అందువల్ల కొంత ఇబ్బంది పడతారు, భయపడకండి. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అత్యుత్తమమైన ఫలితాలు అందుతాయి. ఆర్థికంగా లాభం ఉంటుంది. పెద్దలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారం చక్కగా ఉంటుంది. కొత్త పనులు ఏవైనా మీరు శ్రీకారం చుడితే చాలా బాగుంటుంది. ఈ మంగళ బుధవారాల్లో కూడా కొత్త పనులు మొదలు పెట్టుకోవచ్చు. గత వారం కంటే కూడా ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితుల సహాయంతో విజయాలు సాధిస్తారు. ఒప్పందాలు చేసుకుంటారు. ఆగిపోయిన ఇంటి నిర్మాణ ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. ఇంటి విషయంలో కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి కొంత సలహాలు మీకు అవసరం అవుతాయి. ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు పదవి కాంక్ష తీరుతుంది. ఈ వారము కూడా ఖచ్చితంగా మీకు ఏదైనా మంచి లాభదాయకమైన పదవులు కూడా సంప్రాప్తించవచ్చు. అంటే ఒకటి, మిథున రాశి వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వారు రంగం ఏదైనా సరే ఈ గురు శుక్రవారాల్లో వారికి ఒక గుర్తింపు అనేటువంటిది కూడా లభించవచ్చు. అదృష్టయోగం అనేటువంటిది కొంత తలుపు తడుతుంది ఈ వారము. చిన్నపాటి ప్రయత్నంతోనే విద్యార్థులు మంచి ఫలితాలు కూడా సాధించగలుగుతారు. అయితే ఒకటి ఏంటంటే ప్రయాణాలు మితిమీరి చేయటము, కొంత అనారోగ్య సూచన, ఈ రెండు కూడా దృష్టిలో పెట్టండి. దూరపు ప్రయాణాలు కొంత బాగానే ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య అవగాహన తక్కువ ఉంటుంది. అపార్థాలు ఎక్కువ అవుతాయి. కొంత మౌనంగా ఉండటం. సోమవారం నాడు మౌనంగా ఉండి రుద్ర కవచ పారాయణం చేయండి మిథున రాశి వారు. అలాగే గురువారం నాడు దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టి గురు శుక్ర శని ఈ 3 రోజులు ఈ వారంలో కూడా, అంటే శనివారం నాడు దత్త జయంతి అవుతోంది కాబట్టి ఆ రోజున పారాయణం ముగించి మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేస్తే కొంత గురు కటాక్షము, గురు అనుగ్రహంతో మిథున రాశి వారికి మంచి యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా గురువు, రాహువు, కేతువు 3 గ్రహాలు కూడా శుభంగానే ఉన్నాయి. కుజుడు ఒక్కడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. ఇక్కడ కర్కాటక రాశి వారికి అష్టమ శని, ఎందుకంటే కర్కాటకానికి కుంభంలో ఉన్నాడు కాబట్టి అష్టమ శని అవుతున్నాడు కాబట్టి కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అయినప్పటికీ మిగతా గ్రహములన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వారు బెంగపడవలసిన పని లేదు. అన్ని విధాలుగా మీకు ఏదైతే మంచి జరగాలో అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. ఏకాగ్రతతో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను సాధిస్తారు. కఠినమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెనుకడుగు వేయకండి. నిజాయితీతో పనిచేయండి. విద్యార్థులు ఎఫర్ట్ బాగా పెట్టండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇంటిలో శుభకార్యములకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా రచించండి.
భూ సంబంధమైన వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనాలు, కొత్త ఆభరణాలు కొనడానికి కూడా ఈ వారం చాలా మంచిది. ఉద్యోగపరంగా నూతన ఉత్సాహం ఉంటుంది. పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి వారికి సన్మానాలు, అలాగే కొంత విరోధులు ఎక్కువైపోతారు. అంటే మీరంటే పడని వారు మీ గురించి చెప్పడాలు, ఈ గందరగోళమైన పరిస్థితులు ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. వాటిని ఏంటంటే పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్తే సరిపోతూ ఉంటుంది. ఒకటైతే బుధ గురువారాల్లో మాత్రము మీకు ఒక శుభవార్త కూడా వినే ఆస్కారం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ వారము మీకు ఊహించని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొంత ఊహించనటువంటి ఖర్చులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో కూడా కొంత మెలకువతూ ఉండటం, అతిగా నమ్మటం మొదలైన పనులు చేయకండి. కర్కాటక రాశి వారికి ఒక్కటే నేను చెప్తున్నా ఏంటంటే మంగళవారం నాడు సర్పస్తోత్ర పారాయణము, అలాగే సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము చేయండి. అలాగే మీకు నరఘోష కూడా విపరీతం కాబట్టి ఈ కాలభైరవ స్తోత్రము ఈ 8 రోజులు పఠించండి. అలాగే దత్తాత్రేయ జయంతి రోజున మీ పేరుతో గోక్షేత్రంలో గోవులకు కడుపు నిండుగా గ్రాసాన్ని సమర్పించండి. అది మీకు చాలా ఉత్తమమైన ఫలితాన్ని అందిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా రవి అర్ధశుభుడు. కొంత సింహరాశి వారికి మిశ్రమ కాలము అని చెప్పవచ్చు. వ్యాపారపరంగా బాగానే ఉంటుంది. సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు, చతుర్థ రవి బుధులు, పంచమ చంద్రుడు అవుతున్నాడు ఈ ఆది సోమవారాల్లో కూడా. అయితే మరలా సప్తమంలో కూడా శనిచంద్రుల యొక్క యుతి వస్తుంది. ఎప్పుడు అంటే గురువారం నాడు. కాబట్టి కొంత ఇటువంటి గ్రహ సంచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది ఈ వారం. అంటే ఏం జరగకున్నా మీకు చికాకు, కావలసిన వ్యక్తుల మీద విసుగుపట్టము మొదలైనటువంటివన్నీ కూడా చేస్తారు. అయితే దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా అందుతాయి. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అందుతాయి. కొంత బుద్ధిబలంతో కొన్ని సమస్యలకు పరిష్కారం చేసుకునే విధంగా ఆలోచనలు చేస్తే సరిపోతుంది. కొత్త కొత్త ప్రయత్నాలైతే సత్ఫలితాలను ఇస్తాయి. విపరీతమైనటువంటి శత్రుదోషం ఏదైతే ఉందో అది కూడా తొలగుతుంది. ఉద్యోగపరంగానైతే ఒత్తిడైతే ఖచ్చితంగా ఉంటుంది. చక్కని ప్రణాళికతో అధిగమించే ప్రయత్నం చేయండి. పిల్లల వివాహ, వృత్తి, విద్యా విషయములయందు సింహరాశి వారికి కొంత సత్ఫలితాలు అనేటువంటివి కూడా అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగపరంగా కూడా గందరగోళం తొలగిపోవచ్చు. కొంత ఆది సోమ మంగళవారాల్లో అనారోగ్య సూచన, పొట్ట సంబంధమైన కొంత డిస్టర్బెన్స్ అనేటువంటిది రావచ్చు. కుటుంబంలో మీ చికాకులు అనేటువంటివి ఈ వారంలో కూడా కొంత ఉంటాయి. కాబట్టి గురువారం రోజున మౌనంగా ఉండి దత్తాత్రేయ స్తోత్రపారాయణం చేయండి. ఈ వారం మీకు చెప్పుకోదగినటువంటి స్తోత్రం ఏమిటి అంటే నరసింహస్వామి యొక్క స్తోత్రపారాయణం. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. అలాగే కాలభైరవ అష్టకంతో పాటుగా శనివారం నాడు దత్త జయంతి వస్తుంది కాబట్టి దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. సరిపోతుంది. గోక్షేత్రంలో గోవులకు పెట్టడం మర్చిపోవద్దు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం కొంత కుజుడు, గురువు, శుక్రుడు, శని చాలా అనుకూలంగా ఉన్నారు. అంటే కన్యారాశి వారికి ఒక మాట చెప్పాలి అంటే ది బెస్ట్ టైం, ఉత్తమ కాలం నడుస్తోంది. అయితే కొంతమందికి అనుకుంటారేమో వింటూ ఉంటే అయ్యా మాకైతే జరగట్లేదు అని. మీకు జరగకపోవడానికి మీ వ్యక్తిగతమైన జాతకంలో కొంత ప్రాబ్లం. ఇక్కడ నేను అందరి గురించి చెప్తున్నాను. కొంతమంది వారికి బాగుండకపోతే కూడా అది నన్ను మాత్రం మీరు అనే లాభంలే. మీ వ్యక్తిగత జాతకాల్లో ఉన్న అంతర్దశల్లోనో దశల్లోనో తేడాలు ఉంటే కొంత ఉంటాయి. కానీ మిగతా కన్యారాశి వారందరికీ కూడా గోచార రీత్యా ఉత్తమమైన శుభకాలం నడుస్తుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు.
ప్రతి రంగంలో కార్యదీక్షతో ముందుకు వెళ్తారు. నిర్ణయాలు అనేటువంటివి సూటిగా తీసుకుంటారు, మేలు చేస్తాయి. అదృష్టం అనేది వరిస్తుంది. ఆత్మవిశ్వాసం చాలా వరకు కూడా అవసరమవుతోంది. ఉద్యోగపరంగా కలిసొస్తుంది. విద్యార్థులకు ఏదైనా మంచి ప్రయత్నాలు చేయటానికి ఇది సరి అయినటువంటి సమయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ధనలాభము, ఆస్తి వివాదాలు మొదలైనటువంటివి కూడా తీరుతాయి. సినీ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఆదరణ ఉంటుంది. కొందరికి ప్రమోషన్లు కూడా వృత్తిపరంగా లభిస్తాయి. కొంత దూర ప్రయాణాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటువంటి వారికే కొంత నేను సూచన చెబుతున్నాను. అలాగే ముఖ్యంగా మీకు అన్నీ బయట పెట్టకండి. అందరికీ కొంత గోప్యత ఇవి కూడా చాలా వరకు కూడా అవసరం అవుతాయి. వ్యాపారపరంగా లాభాలైతే పొందుతారు. విద్యార్థులకు చక్కగా ఉంది. కాబట్టి కన్యారాశి వారికి పెద్దగా బెంగపడాల్సిన పని లేదు. మంచి యోగాలు ఉన్నాయి. పనులన్నీ దాదాపుగా పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి యోగాదులే ఉండబోతూ ఉన్నాయి. కన్యారాశి వారు ఆర్థికపరమైనటువంటి స్థితిని పొందటానికి కనకధారా స్తోత్ర పారాయణంతో పాటుగా అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము ఈ శనివారము ఆదివారము నాడు రాత్రి చంద్రకాంతిలో చెయ్యండి. మీకు అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. దత్తాత్రేయ ప్రీతిగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని పెడితే సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం బుధుడు, శుక్రుడు, రాహువు 3 గ్రహాలతో పాటు కుజుడు అర్ధశుభుడు. కొంత తులారాశి వారికి ఈ వారం వ్యాపారపరంగా యోగంగా ఉంది. శుభప్రదం. పెట్టుబడులైతే చక్కగా లాభాలను కురిపించవచ్చు. కొన్ని పనులు జాప్యంగా, ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించినప్పటికీ వృత్తి ఉద్యోగాల్లో కొంత వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులైతే ఉంటాయి. అనుకోని ప్రయాణాలు, బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కొద్దిపాటి చికాకులు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మిక మార్పులు. రాజకీయ వర్గాలకు నిరుత్సాహము. నిరుద్యోగుల యత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఉత్తమ ఫలితాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. కాలాన్ని వృధా చేసుకోవద్దని సూచన అందరికీ కూడా. తులారాశి వారికి టైం వేస్ట్ బాగా జరుగుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కొంత మీకు అనుకూలత కలుగుతుంది. ఓర్పుతో వ్యవహరించండి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు కొంత సమిష్టి నిర్ణయాలు అనేటువంటివి మీకు చాలా వరకు కూడా మేలు చేస్తాయి. భూగృహ యోగాలైతే ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో చాలా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం తులారాశి వారికి. ఇంట్లో భార్యాభర్తల మధ్య సయోధ్య ఉండకపోవచ్చు. బుధ గురువారాల్లో కొంత ప్రయత్నం చేయండి. తులారాశి వారు నరసింహస్వామి ఆరాధన చేయండి ఈ వారమంతా. అలాగే గురువారం నుంచి మొదలుపెట్టి శనివారం వరకు దత్తాత్రేయ స్తోత్ర పారాయణము చేయండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారము గురువు, శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. రవి, బుధులు కొంత శుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. వృశ్చిక రాశి వారికి చెప్పుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ వారంలో ఒక బెనిఫిట్, ఆర్థికపరమైనటువంటి చికాకులు తొలగిపోతాయి. ఒక్కొక్క చిక్కుముడి విడిపోతూ ఉంటుంది. అది మీకు మేలు జరుగుతుంది. వాహన సౌఖ్యం. కుటుంబంలో ఎన్నో రోజుల నుంచి జరగాల్సిన ఒక పని ఈ వారం తప్పకుండా జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అవసరానికి డబ్బైతే అందుతుంది.
కొంత పొదుపు మదుపు గురించి ఆలోచించాల్సినటువంటి సమయము అని కూడా చెప్పవచ్చు. వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కష్టపడితే పదోన్నతులు దక్కుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంత్రి పదవులు కూడా ఈ వారం దక్కే ఆస్కారం ఉంది. వ్యాపారాలు, స్పెక్యులేషన్లు కొంత అనుకూలంగా ఉంటాయి. కొనుగోళ్ల విషయంలో శ్రద్ధ పెట్టకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అనుకోని ప్రయాణాలు, ఆరోగ్య భంగము ఈ రెండు విషయాల్లోనే కొంత వృశ్చిక రాశి వారు జాగ్రత్త పడితే బాగుంటుంది. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, అనవసరమైన వాగ్దానాలు చేయటం, గొప్పలకు పోయి మేము ఇది చేస్తామని చెప్పుకోవటం మీకు ఎక్కువ. అందువల్ల అవేవి చేయకండి. చెప్పకుండా చేస్తే ప్రతి వ్యక్తి కూడా ఆనందపడతాడు. చెప్పి చేయకపోతే నిరాశపడతాడు. ఈ ఒక్క తేడా తెలుసుకుంటే సరిపోతుంది వృశ్చిక రాశి వారు. కాబట్టి కొంత పనుల్లో జాప్యం కావచ్చు, మొత్తానికి సన్నిహితుల సహాయంతో చాలా వరకు కూడా విజయాలు సాధించే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి అందులో వృశ్చికంలోనే సంచారం చేస్తున్నటువంటి రవి బుధుల యొక్క కొంత అనుగ్రహము కూడా పర్వాలేదు. మీకు ఎదుగుదలకు కూడా ఇది మంచి సమయము. కానీ అర్ధాష్టమ శని ఖచ్చితంగా ఒక మనస్తాపంగా పక్క నుంచి కొంత నొప్పినిస్తూ ఉంటాడు. అందుకే శనివారం నాడు శని సంబంధమైన స్తోత్రముతో పాటు శివాలయానికి ఒక 2-3 లీటర్ల నువ్వుల నూనె దానం చేయండి. మీ పేరుతో అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలుగుతూ ఉంటే మీ జీవితాల్లో కూడా దీపాలు ప్రకాశిస్తాయి. ఇది మంచి పరిహారం వృశ్చిక రాశి వారికి. అలాగే గురువారం నాడు సూర్యోదయం నుంచి 8 గంటల వరకు మౌనంగా ఉండి దత్తాత్రేయ ప్రార్థన చేయండి. ఇది కూడా మీకు మంచి ఫలితం ఇస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం శుక్రుడు, శని చాలా యోగదాయకంగా ఉన్నారు. రవి కొంత అర్ధశుభుడిగానే ఉన్నాడు. ధనుస్సు రాశి వారికి మంచి యోగాదులు కలగబోతున్నాయి. ఎందుకంటే ఈ వారం ఆరంభమే ధనుస్సులో చంద్రుడు సంచారంతో పాటు ద్వితీయ శుక్రుడు, మకరంలో ఉన్నటువంటి శుక్రుడు, కుంభంలో ఉన్నటువంటి శని, మీనంలో ఉన్నటువంటి రాహువు, అలాగే వృషభంలో ఉన్నటువంటి గురువు, 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా మంచి యోగాదులను కూడా ఇవ్వబోతూ ఉన్నారు. అందులో ఇంకోటి ఏంటంటే భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంత అనుకూలత ఉంది. ఏకాగ్రతతో పనిచేస్తారు. దూరమైనటువంటి ఆప్తులు తిరిగి మీకు దగ్గరవుతారు. దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయటానికి ఈ వారం అనుకూలంగా ఉంది. కొంత చిరకాల ప్రత్యర్థులు అయిన శత్రువులు కూడా మీతో మిత్రులుగా మారవచ్చు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారపరంగా అనుకున్న లాభాలు అందుతాయి. పారిశ్రామిక రంగం వారు ఆశించిన ప్రగతి కూడా సాధిస్తారు. కొంత ధన వ్యయ సూచన కూడా ఉంది. వ్యాపారణ విస్తరణ విషయంలో కూడా దూకుడుగా వెళ్ళకండి. కొంత మీ దృష్టి మీద ప్రభావం, అంటే మిమ్మల్ని పక్కతోవ పట్టించే ప్రయత్నాలు మీ పక్కన ఉన్న వాళ్ళే చేస్తారు. అది ఒక్కటి కాస్త చిత్తం పెట్టుకుంటే సరిపోతుంది. చిన్నపాటి ప్రయత్నంతో ఎక్కువ ప్రయోజనాన్ని కూడా ఈ రాశివారు ఈ వారం పొందుతారు. అవసరానికి డబ్బందుతుంది. ఆర్థిక వ్యవహారముల యందు కూడా మొహమాటములు పెట్టుకోవద్దు దయచేసి. భూగృహ యోగాలైతే కొన్ని కనిపిస్తూ ఉన్నాయి ధనుస్సు రాశి వారికి. ధనుస్సు రాశి స్త్రీలకు కొంత వివాహాది యోగ కాలం అనేటువంటిది వచ్చింది. ఈ వారాంతంలో కూడా మంచి సంబంధాలు కూడా రావచ్చు. ఇక ధనుస్సు రాశి వారు ఈ వారమంతా అమ్మవారి స్తోత్రపారాయణం చేయండి. ముఖ్యంగా కాళీ అశ్వధాటి స్తోత్రం వినటము, లలితా సహస్రనామాన్ని ఈ శనివారము రాత్రి, అంటే 14వ తేదీ రాత్రి పౌర్ణమి చంద్రుడు కనిపిస్తూ ఉండగా చదవండి. కొంత మీకు మంచి ఫలితం అనేటువంటిది తద్వారా కలుగుతుంది. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు, కొంత 15వ తేదీ వరకు రవి కూడా కొంత శుభంగానే ఉన్నాడు కాబట్టి
అనుకున్న పనులు అనుకున్న సమయంలో మకర రాశి వారికి ఈ వారంలో చాలా వరకు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఒక సమస్య ఖచ్చితంగా ఈ వారంలో తీరుతుంది. ఉద్యోగపరంగా కొత్త హోదాలు దక్కుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం నిలుస్తుంది. అనవసరపు ఆందోళనలతో కొంత మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. యోగ ధ్యాన ఆరాధనలు, ఏకాగ్రత చర్చలు మొదలైనటువంటివి మీ జీవితంలో ఇప్పుడు బాగా ఉంటాయి. అధికార యోగం రాజకీయ నాయకులకు కనిపిస్తూ ఉన్నది. ధనధాన్యాభివృద్ధికి సంబంధించిన మంచి విషయాలు ఈ వారంలో మీ ముందుకు వస్తాయి. కళాకారులు పురస్కారాన్ని అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్లు, నిరుద్యోగులకు మంచి ఉద్యోగాదులు, ఇంటి నిర్మాణ ప్రయత్నములు కూడా సానుకూలమవుతాయి. వారం ప్రారంభంలో కొంత ప్రయాణాల్లో జాగ్రత్త పడితే సరిపోతుంది. మకర రాశి వారు ఆరోగ్యపరంగా దృష్టి పెట్టుకుంటే సరిపోతుంది. మకర రాశి వారికి ఈ వారమంతా యోగదాయకంగా ఉంది. మకర రాశి వారు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఇష్టంగా చక్కగా మీకు భగవద్ అనుగ్రహం కలుగుతుంది. గోసేవ కూడా చేయండి. గోవులకు ఏదైనా సమర్పణం చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా రవి, కుజ, బుధ, శుక్రులు దాదాపుగా కుంభరాశి వారికి గ్రహ సంచారంలో అనేక మార్పులు కలుగుతూ ఉన్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ వారం తొలగుతాయి. శుభకార్యముల యందు పాల్గొంటారు. ఒక ముఖ్య నిర్ణయం అనేటువంటిది తీసుకుంటారు. భూ వివాదాలు తీరుతాయి. ఆధ్యాత్మిక చింతన, దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతుంది. అలాగే కొంత విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగపరంగా సంతోషకరమైన వార్తలు వింటారు. కొంత ఆత్మసంతృప్తిని కలిగించే పనులు కూడా చేస్తారు. కొంత ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం వల్ల ఆర్థిక ప్రయత్నాలు కూడా చాలా వరకు కూడా విజయవంతమవుతాయి. పెట్టుబడులకు కూడా కుంభరాశి వారికి ఇది చాలా వరకు మంచి సమయము. బాధ్యతలు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. కొంత అనుకోని ప్రయాణాలు, అనారోగ్య సూచన మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ప్రయాణాలలో ఆటంకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా విదేశీ పర్యటనలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కుంభరాశి వారు వివాహ సంబంధాలు కూడా స్థిరపరుచుకోవటానికి ఈ వారము అనుకూలత ఉంది. ఇక కుంభరాశి వారు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు విశేషమైనటువంటి దత్తాత్రేయ స్తోత్రము ఈ వారం రోజులు పారాయణం చేయండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాన్ని సమర్పించడం మాత్రం మర్చిపోకండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గురువు శుభంగా ఉన్నాడు. రాహుకేతువులు అర్ధశుభులు. కొంత మీనరాశి వారికి మాత్రం మనం చెప్పుకుంటున్నాం గత వారంలో కూడా, ఈ వారం కూడా దాదాపు పెద్ద తేడా ఏమీ ఉండదు. వారంలో మారిన గ్రహాలు కూడా ఏమీ లేవు. ఒక చంద్రుడు కొంత మీనంలోకి ఈ శనివారం నాడు రాబోతున్నాడు కాబట్టి మీనరాశి వారికి వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఏకాగ్రతతో పనిచేయటము, విపరీతమైన మనస్తాపాలు ఉంటాయి. అయితే ఒక్కటేంటంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు నమ్మిన ధర్మాన్ని మీరు వదిలిపెట్టకండి. మిమ్మల్ని చూసి చాలామంది ఈర్ష్యపడే వాళ్ళు ఉన్నారు. మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వారెవ్వరూ మీకు తగిన సలహాలు ఇవ్వకపోవచ్చు. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఆస్తి విషయాల్లో ఏం ఒప్పందాలు ఈ వారం చేసుకోకండి. కొంత సోదరుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు, ఉద్యోగపరంగా తిప్పటం, పదోన్నతులు రాకపోవటము, ఎవరిని అతిగా విశ్వసించకపోవటమే మంచిది అని చెప్తున్నాను ఈ వారం అంతా. ఒకటేంటంటే, మీనరాశి వారికి గ్రహ సంచార రీత్యా అనుకూలత లేదు కాబట్టి దైవబలం, ఇప్పుడు గ్రహబలం తక్కువ ఉంటే దైవబలాన్ని పెంచుకోవాలి. ఇది అందరు రాశుల వారికి చెప్పేటువంటి సూచన. మీనరాశి వారికి కాస్త ఎక్కువ చెప్తున్నాను.
కాబట్టి మాకు ఇలా ఎందుకు జరుగుతోంది అనేటువంటి ప్రశ్నలు మీకు చాలా వరకు కలుగుతూ ఉంటాయి. మీకు ఎందుకు జరుగుతుంది అంటే కాలం సరిగ్గా లేదు, మరలా మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు వచ్చేదాకా కొంత ఓపిక పట్టడం అనేటువంటిది, ఉద్యోగపరంగా పదోన్నతులు రాకపోవటం, తీవ్రమైన మనస్తాపాలు, అనాలోచిత వాగ్దానాలు ఇవ్వకండి ఎవరికి కూడా, ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం, ఏది వద్దు. కొంత మౌనంగా ఉండడం అనేటువంటిది మంచిది. కళాకారులకు పురస్కారాలు రాకపోవడం, చేసిన శ్రమ వ్యర్థం కావటము. కాబట్టి వ్యాపారంలో కూడా విశ్వాసాన్ని పెంచుకోండి. అలాగే ఎవరికి పడితే వారికి అప్పులు ఇవ్వటము, డబ్బులు వృధా చేసుకోవడం లాంటి ప్రయత్నాలు చేయకండి. కొంత అనారోగ్య సూచన కూడా మీకు మనస్తాపాన్ని కలిగించవచ్చు. కాబట్టి మీనరాశి వారికి ఒక్కటి మాత్రం నేను చెబుతున్నా, ప్రస్తుతం సమయం సరిగ్గా లేదు కాబట్టి ఎంత వీలైతే అంత ధర్మాన్ని పెంచుకోండి, దైవాన్ని ఆరాధన చేయండి. ఈ వారంలో ప్రతిరోజు విష్ణు సహస్రనామం చేయండి. అందులో ఈ వారంలో మీకు గీతా జయంతి వస్తుంది కాబట్టి గీతా జయంతి రోజున భగవద్గీత పారాయణం చేయండి, సరిపోతుంది. ఇవి మేషాది ద్వాదశ రాశులకు సూచనలు. కొంత నాకు కూడా అనారోగ్యం కావటము, ఈ స్వర సంబంధమైనటువంటి దానికి కొంత ఒక చిన్న సర్జరీ కావటం, అందువల్లనే ఎక్కువగా గట్టిగా మాట్లాడకుండా మెల్లగా మాట్లాడుతూ మీ అందరి సహకారం కోరుతున్నాను. ఎవరికైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ కావాలి అంటే ప్రస్తుతం అయితే అపాయింట్మెంట్లు దొరుకుతాయి. అయితే రోజుకు ఒక్కరితో కంటే ఎక్కువ మాట్లాడలేను కాబట్టి ఎవరైతే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటారో వారికి వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి వస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా వ్యక్తిగతంగా జాతకాలు చెప్పించుకోవాలి అనుకున్న వారికైతే ఇప్పుడు మంచి అవకాశం అయితే ఉంది. తప్పకుండా వ్యక్తిగత జాతకాలకు ప్రాధాన్యం ఇస్తాము. మీరు ఆ కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఫోన్ ఎత్తట్లేదు అనే కాంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. కొంత మా అసిస్టెంట్ కూడా గత వారం కొంత కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల ఎత్తలేకపోయారు. ఇక నుంచి మీరు ఫోన్ చేసేవారు దయచేసి ఒక చిన్న సూచన, ఉదయం 8 నుంచి రాత్రి 8 లోపల మాత్రమే చేయండి. ఎందుకంటే కుటుంబాలు ఉంటాయి కాబట్టి రాత్రి 8 తర్వాత, ఉదయం 8 తర్వాత ఈ లంచ్ టయాల్లో అంటే ఎవరైనా పని చేసుకుంటూ ఉంటారు కదా, కాబట్టి కొంత ఫోన్లు ఎత్తకపోవచ్చు. ఒకవేళ ఫోన్లు పోయినప్పటికీ కూడా మరలా మా నుంచి మీకు కాల్స్ వస్తాయి. కాబట్టి ఈ చిన్న అసౌకర్యం అనేటువంటిది కలుగుతోంది, చాలామంది అంటున్నారు. దాన్ని తప్పకుండా పరిష్కారం చేస్తాము. స్వధర్మ గోక్షేత్రానికి ఎవరైనా సరే ఈ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని ఈ మేషాది ద్వాదశ రాశుల వారు ఏదైనా గ్రాసం ఇవ్వాలి అంటే ఇవ్వవచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే మీకు వివరాలు చెప్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ అందరికీ పరిపూర్ణ దత్తకృప కలగాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై గురుదత్త.